మళ్ళీ ఇక్కడ మనకు భవద్వేషిణి అని ధ్యాన శ్లోకంలో వ్యాస పరమాత్మ చెప్పాడు. భవము అంటే జన్మ, మృత్యు, జర, రోగములు. ఈరోజు మనిషిని భయపెట్టేటువంటివి ఇవే. జన్మ, అది ఎటువంటి జన్మ వస్తుందో తెలియదు. స్త్రీ జన్మన, పురుష జన్మన, అందులో ధనికుల ఇండ్లలో పుడతామా, దరిద్రతలు కలిగినటువంటి వారి ఇండ్లలో పుడతామా, జ్ఞాన సంపత్తి కలిగి ఉంటామా, ఉండమా, క్రూర సంపత్తి కలిగి ఉంటామా, సౌమ్యంగా ఉంటామా, మనకి ఏం తెలియవు కనుక ఎక్కడ అనుమానం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది అని శాస్త్రం. కాబట్టి బాగా ధనికుల ఇండ్లలో ఇప్పుడు ఒక తల్లి అంతర్వర్తిని అంటే గర్భాన్ని ధరించి ఉన్నది, వీళ్ళకు కూడా భయం, పుట్టేవాడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి భయం ఉన్నది అంటే అది భవనంలో ఒక భాగం. భయానికి మూలం భవం. కాబట్టి జన్మ, మృత్యు, ఎలా పోతామో తెలియదు. యాక్సిడెంట్లలో పోతామా, ప్రమాదవశాత్తు విషాలతో పోతామా, శస్త్ర సంఘాతంతో పోతామా, లేదంటే కోవిడ్ లాంటి వైరస్సులతో పోతామా తెలియదు. లేదంటే ఇంకేదైనా రోగాలు వచ్చి పోతామా, ఆపరేషన్లతో పోతామా, ధ్యానం చేస్తూ పోతామా, పరమాత్మ యందు లయమైపోతామా మనకు తెలియదు. కాబట్టి జన్మ, మృత్యు మనకు ఇష్టం లేనిది, వద్దనుకున్న మీద వచ్చేది ముసలితనం. అంటే రోజు రోజుకు వయస్సు గడిచిపోయే కొద్దీ దేహానికి వృద్ధత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.